ముదటు ముదటు విజిల్ దానికి పేరు అనమాట. వచ్చాను పైన పైన చూసారు ఎన్ని తొందరలు ఉన్నాయో. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నిన్నైతే మేము మా ఇంటి పైన ఉన్న పనసకాయ చెట్టు దగ్గరికి అయితే వెళ్ళాము, కానీ మాకు ఒక్కటంటే ఒక పండు కూడా దొరకలేదు. ఈరోజు పొద్దున్నే మా బామర్ది అటువైపు వెళ్ళాడంట. బావా చెట్టు దగ్గర మంచి స్మెల్ వస్తున్నదిరా, పండు ఉన్నట్టుంది రా అన్నాడు. మనం అయితే ఇప్పుడు అక్కడ పైకి వెళ్తున్నాం పనసకాయ చెట్టు దగ్గరికి. చూద్దాం మనకి ఎలాంటి పండు దొరికింది, ఏం పండు దొరికింది, అసలు ఏంటి, ఎలా ఉందని అన్నీ చూపిస్తాను. వీడియో చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు చూసేయండి. రండి. మొత్తానికి మనకైతే ఒకే ఒక్క పండు దొరికింది, అది కూడా కింద ఉంది. ఇది కూడా చూసారు ఎలా ఉందో, ఎంత పెద్ద. ఇది కూడా 2 రోజుల్లో పండిపోద్ది అని చెప్పాడు. మనకు దొరికిన పండు అది అక్కడ ఉంది. మా బ్రో పట్టుకున్నాడు కదా, అదే. ఆ పండు కూడా చాలా వెయిట్ ఎక్కువ ఉంది, అందుకని చెప్పి ఇద్దరు మోసుకురావడానికి అని చెప్పి మా ఇంకో తమ్ముడు వెళ్తుండే అక్కడికి. ఇటు చూడండి కోతి విన్యాసాలు గడు. ఇలా చెట్ల దగ్గరికి వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, చాలా మెత్తగా ఉంటాయి చెట్లు అవన్నీ, కాబట్టి బీ కేర్ఫుల్. ఇక్కడ రాయి దగ్గర తెచ్చేసుకుందాం. దీన్ని బురద చెట్టు అంటారు. దీంట్లో ఒక స్పెషాలిటీ కూడా ఉంది, కత్తి అవసరం లేదు, చేత్తోనే మొత్తం చింపేయించింది. ఎలాగో మీకు చూపిస్తాను చూద్దరు కానీ. చూసారా ఎంత పెద్ద పండు. లక్కీగా నిన్న వచ్చాము, నిన్న మాకు అని ఒక్క పండు కూడా దొరకలేదు. లక్కీగా ఈరోజు దొరికింది. ఆ పనస పండు కోసం ప్రాణాలు తీసేవాళ్ళు కూడా ఉన్నారు. మొత్తానికైతే పండు తెచ్చేసాము. ఇక వచ్చేసారు ఎంత పెద్ద. ఇలా కొట్టినప్పుడు డుబ్ డుబ్ అని సౌండ్ వచ్చింది అనుకో, అది పండు అన్నట్టు. ఇది చూడండి ఇక్కడ ఎలా ఉందో. అక్కడ దిగడానికి ఏం లేదు, ఇక్కడ చూడండి ఆల్రెడీ ఎలానో మొత్తం పండంతా కింద పడిపోయింది. ఇక్కడ కూడా మంచి ప్లేస్ ఉంది, పైన కూర్చొని తినొచ్చు. మీకు వ్యూ పాయింట్ కూడా చూపిస్తాను చూడండి. చూసారా ఇక్కడ నుంచి ఎలా కనిపిస్తుందో మొత్తం వ్యూ అంతా. బాగుంది కదా. కత్తి కూడా అవసరం లేదు, చేత్తోనే చింపేయచ్చు. చూడండి ఎంత కష్టపడుతున్నారు మా వాళ్ళు. మీరు ఎప్పుడైనా ఇలా ఫ్రెండ్స్తో ఇలాగ ఎంజాయ్ చేశారా? ఇలా ఎంజాయ్ చేస్తే కామెంట్ చేసి చెప్పండి, చాలా బాగుంటుంది ఆ ఫీలింగ్ అనేది. అదిగో ఒకటి వచ్చింది చూసారా, చేత్తోనే ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఎలా ఉందిరా? ఇక వీళ్ళు చూడండి కుస్తీ పోటీలాగా ఎలాగో, ఒకటి లాగుతాడు అంటే ఒకటి పడ్డా. రే జాగ్రత్త. ఒకటి టేస్ట్ చేద్దాం. ఇదిగో సరే ఎంత మంచిగా ముగ్గిందో. ఎలా ఉందిరా? పనసకాయల్లో కూడా చాలా రకాలు ఉంటాయి, బురద కజ్జ అని. ఈ బురద పండుగ అయితే అసలు కత్తి ఏం అవసరం లేదు, సింపుల్గా చేత్తోనే చింపేయచ్చు. తొనలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి, బాగున్నాయి. ఇక ఎన్ని ఉన్నాయో
అసలు పనసపండు దొరుకుతుందా లేదా అని చెప్పి వచ్చాము మొత్తం 5 మంది. కాకపోతే చాలా పెద్ద దొరికింది. చూడండి, సగం తినేటప్పటికే అందరూ అయిపోయారు. ఇగో ఈ పిక్కలు ఉన్నాయి కదా, ఈ పనస పిక్కలు ఉన్నాయి కదా, వీటితో కర్రీ చేసుకున్న కాల్చుకొని తిన్నా చాలా బాగుంటాయి. లోపల ఎలా ఉంటుందో తీసి చూపిస్తున్నాడు. ఇగో అచ్చం బాదం పప్పులనే. ఈ బురద పనస్తనులు కూడా చాలా సింపుల్గా తినేయచ్చు. ఇగో పిక్కేలా వచ్చేస్తుంది. ఆడు చూడండి మొత్తం ఎలా పట్టుకెళ్ళిపోతున్నాడు. ఈరోజు వాలీబాల్ మ్యాచ్ ఉంది. బయట ఊరు నుంచి ప్లేయర్లు వస్తున్నారు. వాళ్ళ కోసం అని చెప్పి తీసుకెళ్తున్నాను. చూపిస్తాను అక్కడ కూడా మీకు. హాయ్ గాయ్స్. అదిగో చూసారు కదా, అక్కడ మా ఇల్లు కనిపిస్తుంది. దానికి పైన ఇక్కడే మాకు ఇప్పుడు పనసపండు దొరికింది. అదిగో ఆ చెట్టు దగ్గర. ఎలా ఉందో కామెంట్స్ చేసి చెప్పండి. మా ఇల్లు, తోటలు, పైన వాతావరణం అంతా. ఈ చెట్టుకు కూడా చూసారు ఎన్ని కాయలు వచ్చాయో. ముగ్గిన తర్వాత ఈ వీడియో కూడా చేసి పెడతాను మీకు. ఇదే మన ఇల్లు. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నేను ఒక చిన్న పక్షిని అయితే పెంచుతున్నాను. దాన్ని గోరమైన అని అంటారు. దానికి ఫుడ్ పెట్టేసి వాలీబాల్కి అయితే వెళ్దాం. మీకు చూపిస్తాను చూడండి అది ఎలా ఉంటుందని. విజిల్ దానికి పేరు అనమాట, వచ్చానని. చూసారు ఎలా వస్తుందో. మీకు చూపిస్తాను ఫుడ్ ఎలా పెట్టాలని. వచ్చేసానులే. ఇదిగో దీనికి ఫుడ్ పొద్దున్న వెళ్ళి మిడతలు తీసుకొచ్చాను. దీనికి ఇప్పుడు ఫుడ్ పెట్టేద్దాం. దా దా ఇదిగో ఇచ్చుడు. తిను తిను. అది నేను వాలీబాల్కి వెళ్ళి వచ్చేటప్పటికి టైం పడుతుంది. అప్పుడు దాకా అరవకుండా బుద్ధిగా కూర్చో. ఇదిగో పెద్దది. ఇది ఈ అమ్మాయి ఎంత ఫాస్ట్గా తినేస్తుందో. నిన్ను తీసుకెళ్ళాలా? తీసుకెళ్తాలే. అంతే, అయిపోయింది. చూడండి దీనికి ఫుడ్ పెడుతుంటే అక్కడ ఎలా చూస్తుందో. దాని దగ్గర తీసుకెళ్తాం, దీన్ని ఏం చేస్తుందో. ఇంకా స్వీటీ ముద్దెట్టు స్వీటీ. ఇంకో స్వీటీ ముద్దెట్టే. ఆల్రెడీ 2 మ్యాచ్లు దొబ్బే. ఇది 3వ మ్యాచ్ పోతే ఇవ్వడానికి డబ్బులు కూడా లేవు. చూసుకో పిట్ట పిట్ట. జంక్ అయిపోయిండ్రా. సక్సెస్ఫుల్గా 3 మ్యాచ్లు ఓడిపోయాము. 300 పోయినాయి ఇవాళ. వేరే ఊళ్ళని పిలిపించి మరీ పోగొట్టుకోవడం అంటే ఇదే. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో బోల్డ్ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.
బాయ్.